హాయ్ అండి. ఒకే ఒక్క మొక్క చాలు బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్‌ని తెలుసుకుందాం. నెయిల్ పాలిష్ అందరం కూడా ఆడవాళ్ళు ఇష్టంగా యేసుకుంటూ ఉంటాం కదండీ! ఇలా ఒకదానికి ఒక ఫింగర్‌కి ఇలా టచ్ అయిపోతూ ఉంటుంది. ఈ కలర్ అంతా కూడా మనకి అంటుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఎల్లిపాయలని ఇలా ఫింగర్స్ మధ్యలో పెట్టేసి చక్కగా ఇలా నెయిల్ పాలిష్ చేసుకుంటే ఇలా అంటకుండా ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్‌ని తెలుసుకుందాం. పువ్వులు మనం స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కువగా క్యారీ బ్యాగ్‌లో పెట్టేసి ముడి వేసేసి ఫ్రిడ్జ్‌లో పెడుతూ ఉంటాము. అలా పెట్టడం వల్ల క్యారీ బ్యాగ్‌లో గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఇలా ఏ పువ్వులైతే మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో ఇలా ఆ పువ్వులన్నీ కూడా వేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా రైస్ వేసి పేపర్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ పువ్వుల పైన వేసుకోవాలి. ఇలా పేపర్ వేయడం వల్ల తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి రైస్ కూడా వేసాం కాబట్టి పాడవకుండా ఉంటాయి. ఇలా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ టిప్‌ని తెలుసుకుందాం. గ్యాస్ ప్రాబ్లమ్ వెంటనే తగ్గాలంటే ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఇలా చింతగింజలు ఉంటాయి కదండీ, శుభ్రంగా వాటర్‌లో క్లీన్ చేసి ఇలాగా బాగా వేయించేసుకొని మెత్తగా పౌడర్‌లాగా చేసుకొని ఆ పౌడర్‌ని గోరువెచ్చని వాటర్‌లో కలుపుకొని తాగడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గుతుంది. అమ్మమ్మ నాటి కాలం నాటువంటి చిట్కా అండి. ట్రై చేయండి. మరి బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే ఫుల్ వీడియో మన